ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ నాయకులు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, అలా డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, వివిధ శాఖల అధిపతి మినిస్టర్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మన బీజేపీ మేడం రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మేడం పురంధేశ్వరి గారికి నా విన్నపములు. నాది పిఠాపు నియోజకవర్గం, రూరల్ వెల్దుర్తి గ్రామం. నా పేరు ఎనిగంటి వెంకటేశ్వరరావు, సన్నపు నరసింహమూర్తి. నేను వికలాంగుడై ఉన్నాను. ఇప్పుడు పూర్వం నుంచి 60 సంవత్సరాల పైనుంచి శారీరకంగా వికలాంగత్వం పొంది ఉన్నాను. తదుపరి అనివార్య కారణాలు కూడా కాలికి కాకుండా కంటికి కూడా నాకు జరిగి ఉన్నది యాక్సిడెంట్లు. ఇవన్నీ వినిపించుకోవడానికి మీకు ఈ ప్రోగ్రాం పెట్టుకుని ఉన్నాను. తదుపరి ముందు జరిగినటువంటి ప్రభుత్వం సీఎం గారు మా వికలాంగత్వం గురించి ఏమీ పట్టించుకోలేదు. అది మీకు తెలుసున్న విషయమే, వేరే చెప్పనక్కర్లేదు. ఇంత క్రితం పల్నాడు జిల్లా నుంచి, గుంటూరు ఏరియా నుంచి మా వికలాంగ చైర్మన్గా ఇచ్చి ఉన్నారు ఆయన. వాళ్ళు కూడా ఏమీ పెద్ద పట్టించుకోలేదు, నీరు గారు చేశారు. దానికి తోడుగా మా పీడబ్ల్యూడి ఫెడరేషన్ శంకర్రావు గారు స్పందించి కూడా 2-3 సార్లు ఆయనకి వినిపించుకోవడం జరిగింది, మీడియాకి వినిపించుకోవడం జరిగింది. దానికి కూడా సీఎం గారు ఏమీ స్పందించలేదు. ఆ స్పందించకపోవడంలో మేము అలాగా ఎంతో సీఎం నా జీవితంలో చూసి ఉన్నాను నేను. ఆ సీఎంలు అందరూ కూడా ఆలకించేవారు. ఈ విషయమే ఆలకించకుండా ఆయన పెడబెట్టి నన్ను ఒక మనోవ్యాధితోటి మేము జీవించనుండగా ఈ తదుపరి ఎలక్షన్ వచ్చింది. ఈ ఎలక్షన్ వచ్చాక మాకు ఆనందం తోసింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో ట్రేజీ మీద వికలాంగుల గురించి కూడా స్పందించి ఆహ్వానించి ఉండడం జరిగి ఉన్నది. తదుపరి ఆయన మా పిఠాపు నియోజకవర్గంలో డిక్లేర్ అయ్యాక మాకు ఆనందోత్సవంతో మా మహిళలు, వికలాంగ మహిళలు ఆయన వాహనం దిగిన వెంటనే ఎలిపాటి కాడికి వెళ్తే ప్రత్యేకించి వాళ్ళ దగ్గరికి వచ్చి స్పందించి నేనున్నాను అని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. అది అందరికీ తెలుసున్న విషయమే. భరోసా ఇచ్చిన వెంటనే మా పీడబ్ల్యూడి రాష్ట్ర అధ్యక్షులు కానూరి శంకర్రావు గారు వెంటనే మా అందరికీ కూడా మనకు మాట సంధించాడు ఆయన. మనం వాళ్ళు ప్రోత్సహించాల. ఆ ప్రోత్సాహానికి శ్రీరామ రక్ష, మనకి శరవ జగదీక్ష అని మేము నమ్ముకుని ఆయన ద్వారాగా మేము అందరూ కూడా ప్రోత్సహించింది. ఆల్రెడీ నేను పవన్ కళ్యాణ్ గారి మనిషినే, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో మనిషినే. పిఠాపురం విషయం గురించి కొన్ని కూడా మాట్లాడాను. నా ర్యాలీలో నా ఇంటి దగ్గర డిక్లరేషన్ కూడా ఇచ్చాను. ఇచ్చిన దాన్ని కూడా స్పందించి పొరుగుపడైనా. మా ఎంపీ గారు కూడా, తెంగెల ఉదయసీని గారు కూడా దృష్టిలో మనిషినే, దాసరి కిరణ్ గారు కూడా దృష్టిలో మనిషినే. అయినా నేను పవన్ కళ్యాణ్ గారి మనిషినే. కానీ మా వికలాంగులతో అందరూ కూడా మనోవ్యాధితో జీవించుకుంటూ ఎవరికి ఈ మనోవ్యాధి రాకూడదని ఆ భగవంతు సర్వదా పూజ చేసుకుంటూ మీకు వినిపించుకోవడం జరిగింది, స్పందించడం జరిగింది. అన్నీ కూడా మాకు బాగా చేసి ఉన్నారు. దానికి మాకేం లోటు రానివ్వలేదు. ఏదో వెసులుబాటు చేశారు. ఖర్చులన్నీ ఇవ్వలేరు, కుటుంబ ఖర్చులన్నీ కొన్ని వెసులుబాటు చేయగలరు, చేస్తారని కూడా మా నమ్మకం ఉంది. ఈ కష్టపడేటువంటి కారుమూరి సుధాకర్ గారు చాలా మంచి వ్యక్తి, మనసత్వ వ్యక్తి, వికలాంగత్వం తెలుసున్న వ్యక్తి, తర్వాతలో ప్రభుత్వాన్ని పరిశీలనలు తీసుకుని మాట్లాడిన వ్యక్తి. ఆయనకి చైర్మన్గా ఇస్తారని ఈ ట్రిప్లో మేమందరం కోరుకుని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం. దీన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకుని కూటమితోటి ఎలక్షన్ అయ్యేంత క్రితంలాగా మీరు కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ గారు మీ కష్టమే సర్వజగదీక్ష రాష్ట్రానికి ముందుకు తీసుకొస్తారు. మార్పు అంతా కూడా పిఠాపు నుంచే మొదలు పెడుతుంది. అన్నీ బాగున్నాయి. ఈ చైర్మన్ పదవి కూడా మీరు పెద్ద మనసుతోటి ఆలోచించి మీరు దీన్ని పూర్తి చేస్తారని
చైర్మన్గా ఆయన్ని కూడా ఆలోచించి, మనస్తత్వాన్ని ఆలోచించి, అతని కష్టాన్ని ఆలోచించి, అతని ప్రోత్సాహాన్ని ఆలోచించి, ప్రభుత్వాన్ని కూడా ఆలోచించుకుని ఉంటున్న మనిషి కాబట్టి చైర్మన్గా ఇస్తారని కూడా మీకు నేను హృదయపూర్వకంగా వినిపించుకుంటాను.